దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత ధ్యాన సమయ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము కీర్తనల గ్రంథంలో నుండి 116వ కీర్తన 1 నుండి 11 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. వాక్య భాగం చదివి మనము ధ్యానంలోకి వెళదాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవి యొగ్గెను, కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధకమును నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనను నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఎంచితిని. నేను మిగుల బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడునో నమ్మదగిన వాడు కాడనుకొంటిని. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ప్రభువు నా ప్రార్థనలు వింటాడు. ప్రభువు నా ప్రార్థనలు వింటాడు. ద లార్డ్ హియర్స్ మై ప్రేయర్స్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, కీర్తనాకారుడు తన ప్రార్థనలో విన్న దేవుని గురించి చక్కగా ఆయన కీర్తిస్తూ పాడుతున్నాడు. అతడు విపరీతమైనటువంటి బాధల్లో ఉన్నప్పుడు, మరణపు అంచున ఉన్నప్పుడు అతడు దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థన విని అతన్ని రక్షించాడు. కృప మరియు కనికరము గల దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తిగా తాను ఉన్నానని తాను బాగుగా ఎరిగి ఉండి ఎంతో ప్రశాంతంగా ఈ కీర్తనకారుడు ఈ పాటను రాస్తూ ఉన్నాడు. తన మాట ఆలకించే దేవుడు తనను ప్రేమిస్తున్నాడని, తన జీవితంలో అన్ని రోజులు ఆయనను ప్రార్థిస్తూనే ఉంటానని కీర్తనకారుడు ఒప్పుకుంటున్నాడు. కాబట్టి దేవుడు నాకు బాగుగా తెలుసు. కాబట్టి అతడు అపాయకరమైన బాధ అనుభవించినప్పటికీ కీర్తనకారుడు ఆయనపైనే విశ్వాసము ఎల్లప్పుడూ కలిగి ఉన్నాడు. అలాగే తన విశ్వాసం వినడు, దేవుని పైన తగ్గలేదు. ఇది నేటి పాఠ్యభాగ సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం గమనించినట్లయితే మొదటి 2 వచనాల ఆధారంగా దేవుడు తన ప్రజలు బాధల్లో మొరపెట్టినప్పుడు వారి ప్రార్థనలను తప్పకుండా వినేటువంటి దేవుడు. ఆయన శ్రద్ధ వహించేటువంటి దేవుడు, సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన ప్రార్థన వినే దేవుడు కనుక. కీర్తనకారుడు తాను దేవుని ప్రేమిస్తున్నానని, ఆయనను జీవితమంతా ప్రార్థిస్తానని ఒప్పుకుంటున్నాడు. పిల్లారా, నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వింటున్నాడు. కాబట్టి మనము పూర్ణ హృదయముతో దేవుని ప్రార్థిస్తే తప్పకుండా జవాబు పొందుకుంటామని నేటి పాఠ్య భాగంలో నుండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు నేర్పే పాఠముగా 10-11 వచనాల ఆధారముగా మన విశ్వాసం దేవుని స్వభావంపై మాత్రమే ఆధారపడి ఉండాలి, మన పరిస్థితులపైన కాదు. వివరించలేని బాధ, ఇతరులను విడిచిపెట్టేటువంటి గొప్ప అనుభూతి లేదా ఒంటరితనం మనం కలిగి ఉన్నప్పటికీ ఇవేవి కూడా మన విశ్వాసాన్ని కదిలించలేవు, మనం పూర్తిగా దేవునిపై ఆధారపడినప్పుడు. కనుక కృప మరియు కనికరం కలిగినటువంటి దేవుడు మన ప్రార్థనలు వింటాడని, జవాబిస్తాడని తెలుసుకొని మనం దీన్ని చేయడం మనకెంతో ఆదరణ కలిగిస్తుంది. ప్రియులారా, కనుక నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు కేవలం మన ప్రార్థన వినే దేవుడు మాత్రమే కాదు, మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. కనుక ప్రియులారా, ఆ దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కనుక మన జీవితాన్ని ప్రభువుకు మనం సమర్పించుకున్నట్టు కంటే ఉత్తమమైన మార్గము లేదు. ప్రియులారా, కనుక దావీదు వలె ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు
చివరికి మరణపు అంచులో ఉన్నా సరే దావీదుకు ఒక గొప్ప నమ్మకం దేవుని పైన. దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, తప్పకుండా నాకు జవాబిస్తాడని. వీళ్ళారా మనము కూడా ఈరోజు ధ్యాన భాగంలో నుండి మన ప్రార్థన వినే దేవుడు మనకున్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకొని వీళ్ళారా ఆయన పైన సంపూర్ణ విశ్వాసంతో మనము కొనసాగినట్లయితే తప్పకుండా మన జీవితంలో దావీదు వలె ఒక గొప్ప అనుభవాన్ని పొందుకుంటాం. కనుక నా దేవుడు నా ప్రార్థన వింటుడైనటువంటి గొప్ప ధైర్యం నన్ను లేక ఈ మాట ఆలకించేటువంటి మీకు వీళ్ళారా ఎంతో గొప్ప నిరీక్షణ కలిగిస్తుందని జ్ఞాపకం చేసుకుంటూ ఈనాటి పాఠ్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రభువు నా ప్రార్థనలు వింటాడు అని దావీదు కలిగినటువంటి మనసును మనము కలిగి ఉండే కృప దేవుడు మనకిచ్చినట్లుగా రండి ఒక ప్రార్థన సమయం ఈ సమయంలో మనం గడుపుదాం. ప్రార్థించడం ద్వారా ప్రభు మనందరిని విశ్వాసమందు స్థిరపరిచి బలపరిచి తన కొరకు నిలబెట్టుకుంటాడని ఆశిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవ, మీరు నా ప్రార్థనలన్నీ లేదా మా ప్రార్థనలన్నీ నా జీవితాంతం లేదా మా జీవితాంతం ఆలకించే దేవుడవని నేను ఎరిగి గుర్తించుకొని ఆ విధంగా ప్రార్థించగలిగేటువంటి ఓపిక, జ్ఞానము, ప్రశాంతత మాకు ప్రసాదింప చేయమని మా ప్రియ ప్రభు అయిన క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభు వారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తూ ఉండగా యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన సమయాలు మీకు మేలుకరంగా ఉపయోగకరంగా ఉన్నట్లయితే ప్రియులారా మీ అనుభవాలు, అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభును స్తుతిస్తాం. అలాగే ప్రియులారా ఇతరులను కూడా ప్రభు మీతో మాట్లాడినటువంటి మాటలను పంచుకోవడం ద్వారా వారిని కూడా మీరు విశ్వాసమందు బలపరచగలిగిన వారైతారని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ప్రార్థనలు వినేటువంటి దేవుడు మనకున్నాడని పూర్ణ ధైర్యముతో మనము కృతజ్ఞత హృదయముతో దేవునికి మన విజ్ఞాపనలు, మన విన్నపములు తెలియజేసుకోవడం ద్వారా నిజముగా మనం నమ్మినటువంటి ప్రభువు మన ప్రార్థనలు విని ఎంత గొప్ప జవాబు మనకిస్తాడు. ప్రియులారా మనం ఎంతో పూర్ణ ధైర్యంతో ప్రభు సన్నిధికి రావలసిన వారమై ఉన్నామని నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుండగా ఆ ప్రభు సన్నిధికి మనల్ని మనం అప్పగించుకుందాం. ఏదైనా మరొకసారి ప్రభు మాట్లాడిన ఈ మాట కృతజ్ఞతా భావముతో ప్రియులారా ఆయన పైన పూర్తిగా ఆధారపడుతూ ముందుకెళదాం. ఎందుకంటే ప్రభు మన ప్రార్థనలు వినే దేవుడు, వాటికి జవాబిచ్చే దేవుడు. ప్రియులారా ఇంత గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి వారంగా లోకస్తులకి ధైర్యం లేదు. నిజంగా ప్రభు నమ్మిన బిడ్డలకు గొప్ప ధైర్యం, ఆదరణ. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న ప్రతిసారి నాకు దేవుడున్నాడు, నా ప్రార్థన వినే దేవుడు, నన్ను ఆదరించే దేవుడు. ప్రియులారా ఈ రోజున అలాంటి ధైర్యం, అలాంటి ఓపిక మీరు నేను కలిగి ఉండాలని ఆశిస్తూ ఆ కృపగల చేతికి మనం అప్పగించుకుందాం. ఆయన మనందరినీ తన మహిమ కొరకు నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.